తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. కీలక విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కేబినెట్ సుదీర్ఘంగా కొనసాగింది. పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 21(3)ని ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయించింది. కాసేపట్లో కేబినెట్ నిర్ణయాలను మంత్రులు మీడియాకు వెల్లడించనున్నారు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రేవంత్ రెడ్డి. కీలక విషయాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ప్రధాన ఎయిర్లైన్స్ సౌత్ వెస్ట్ కంపెనీ ముందుకొచ్చింది. సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆ కంపెనీ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు రేవంత్ రెడ్డి. లైఫ్ సైన్సెస్ లో 1,00,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు మంత్రులు. లైఫ్ సైన్సెస్ కు తెలంగాణను హబ్ గా మార్చుతామన్నారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. ఇక జూబ్లీహిల్స్ లో విస్తృత ప్రచారం చేసిన మంత్రులు 50,000 మెజార్టీతో గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. లైఫ్ సైన్స్లో 2030 నాటికి 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మెల్బోర్న్లో ఆస్బయోటిక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025కు శ్రీధర్ బాబు హాజరయ్యారు. 2 ఏళ్లలో లైఫ్ సైన్స్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు, అవకాశాలపై కీలక ఉపన్యాసం చేశారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్స్ హబ్గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ 2 నియామకాలలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో సబ్ రిజిస్ట్రార్లుగా నియమితులైన 14 మంది అధికారులు సెక్రటేరియట్లో మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా నియమితులైన సబ్ రిజిస్ట్రార్లకు ఇండియన్ స్టాంప్ యాక్ట్ బుక్లను అందజేశారు పొంగులేటి. కొత్తగా ఉద్యోగాలలో చేరే అధికారులు సామాన్య ప్రజలే లక్ష్యంగా సేవలు అందించాలని సూచించారు. ఉద్యోగానికి న్యాయం చేసి ప్రభుత్వానికి పేరు ప్రతిష్టలు తేవాలన్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో చాలా జాగ్రత్తగా పనిచేయాలన్నారు పొంగులేటి. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు మంత్రి. రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, సన్నబియ్యం, మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ కల్పిస్తున్నామని చెప్పారు. సిటీలో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి జీవో జారీ అయిందన్నారు మంత్రి సీతక్క. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్ గా తెలుసు. వారి కుటుంబం, వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్ లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తు మీద ఓటేసి గెలిపియాలని ఈరోజు మరి బోర్బండ డివిజన్ లో గల్లీ గల్లీలో గడప గడపలో తిరుగుతా ఉన్నాం. మంచి స్పందన ఉంది. 100% భారీ మెజార్టీతో మేము గెలవబోతున్నాం. జూబ్లీహిల్స్ లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ సమస్యలు తీరుతాయన్నారు. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు పొన్నం ప్రభాకర్. ఆందోళన నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై సమీక్షించారు మంత్రి దామోదర రాజనరసింహ. రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. గార్లపల్లి అజ్జమరి బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిపై రాజనరసింహ సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.
డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జూబ్లీహిల్స్లో 50,000 మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్లో పర్యటించిన పీసీసీ చీఫ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఐఏఎస్ అధికారి రిజ్వీ రాజీనామాపై కేటీఆర్ ఆరోపణలు ఖండించారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలని సూచించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ 50,000 మెజార్టీతో గెలవబోతోందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. 10 ఏళ్ల బీఆర్ఎస్ దౌర్జన్యాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. తమ సంక్షేమాన్ని చూసే ప్రజలు ఓట్లేయబోతున్నారన్నారు. డిసెంబర్ లేదా జనవరిలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కేబినెట్లో మైనార్టీ వర్గానికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. నిజామాబాద్లో పర్యటించిన పీసీసీ చీఫ్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో కలిసి కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమోద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పెద్ద ఎత్తున మంచి మేడ గెలవబోతా ఉన్నారు. కేటీఆర్ గారు మాట్లాడుతూ వారు పాపం ఏమనుకుంటారంటే 10 ఏళ్ల నిరంకుశ పాలనని ప్రజలు మర్చిపోయారనుకుంటా ఉన్నారు. కేటీఆర్ గారు ఇంకెవరు మర్చిపోలే. వస్తుంది భవిష్యత్తులో తప్పకుండా మైనార్టీలకి మంత్రివర్గంలో స్థానం వస్తుంది. ఈ డిసెంబర్లో కానీ జనవరిలో కానీ ఏఐసిసి ఎప్పుడు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేస్తే అప్పుడు మైనార్టీకి అవకాశం వస్తుంది. కేటీఆర్ అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. జూపల్లి వల్లే ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా అని రిజ్వీ కేటీఆర్ కు చెప్పాడా అని ప్రశ్నించారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని కవిత చెప్పిందన్నారు. కాంగ్రెస్ నేతలపై నిందలు వేయడం మానేసి కవిత చెప్పిన ఆ దయ్యాలు ఎవరో కేటీఆర్ కనుక్కోవాలని సూచించారు నాగరాజు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే ఒక లిక్కర్ కుటుంబం అనేది ప్రింట్ పడ్డ ఈ కేటీఆర్ ప్రపంచంలో తెలంగాణ బిడ్డలందరూ అవమానపరిచే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినాక జరుగుతుందని కామెంట్ చేసింది. మీరు ఏం చేసిండ్రు? తెలంగాణ రాష్ట్రం కాదని, ఇక్కడ దోసుకున్నది సరిపోదని ఢిల్లీ వరకు పోయి ఢిల్లీలో కూడా లిక్కర్ దందా చేసి తిహార్ జైల్లో ఉండి వచ్చిన మీ సోదరిమని, అంతకంటే ఇంకా తెలంగాణ ప్రజలకు అవమానం, మహిళా లోకానికి అంత అవమానం ఎంత జరిగిందో మనందరికీ తెలుసు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదన్నారు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న కేటీఆర్ గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉండేదో ఆలోచించాలని సూచించారు. కేసీఆర్ పాలనలో ఎమ్మెల్యేలను, మంత్రులను ఎలా గౌరవించారో ప్రజలు గమనించారన్నారు. బీఆర్ఎస్ అవినీతి బాగోతాలను కవిత బయటపెడితే ఎందుకు మాట్లాడడం లేదని కేటీఆర్ ను ప్రశ్నించారు నాయని. మీ పాలనలో మీరు చేసిన అవమానాలు అంతా ఇంత కాదు. అధికారులని మంచి సమర్థులైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను పక్కకు పెట్టి రిటైర్డ్ అయిన అధికారులను పెట్టి నడిపించిన చరిత్ర మీది. ఇవాళ మీ ఇంట్లో మాట్లాడిన ఆడపడుచు అవినీతి గురించి, మీరు చేసిన కుంభకోణం గురించి అన్ని మాట్లాడితే ఒక్క జవాబు చెప్పలేని మీరు ఇవాళ మా ముఖ్యమంత్రి గారి మీద వచ్చిరాని మాటలు మాట్లాడుకుంటూ కర్రెపాకంటే హీనంగా తీసేసారు. మీ యొక్క పాలనలో అధికారులను గాని, ఎమ్మెల్యేలను గాని, మంత్రులను గాని, ఇంకెవర్లు గాని. కొనుగోలు కేంద్రాల్లో ఎవరైనా రైతులను డబ్బులు డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్. దళారులకు రైతులు డబ్బులు ఇవ్వొద్దని చెప్పారు. అధికారులు ప్రభుత్వ రేటు ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు ఎమ్మెల్యే. రైతులు ధాన్యంలో తేమ 14% కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచించారు. రైతులు దయచేసి మధ్యవర్తులకు కానీ ఎవరికి మీరు ఎటువంటి ఆర్థిక సాయం చేయకండి. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళకు దళారులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మేస్త్రీలకు, అదేవిధంగా హమాలీలకు వాళ్లకు ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇస్తుంది ప్రభుత్వం. కాబట్టి మధ్యవర్తులను ప్రోత్సహించకండి. మీరు జాగ్రత్తలు తీసుకొని మధ్యంతరాలకు ఎవరికి లోబడి ఎవరికి డబ్బులు ఇవ్వకుండా మీరు తీసుకొచ్చిన ప్రతి గింజను ప్రభుత్వానికి అమ్ముకోండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు ఆగవ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. కలెక్టర్ హనుమంతరావుతో కలిసి గ్రామంలో మార్నింగ్ వాక్ చేసిన ఐలయ్య ఆగవ్వ ఇంటి పనులను పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పోళ్లు ఇల్లు మంజూరు చేశారన్నారు ఆగవ్వ. అధికారులు దగ్గరుండి ఇల్లు కట్టిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. గతంలో సీఎం హోదాలో వాసాలమర్రిలో పర్యటించిన కేసీఆర్ ఆగవ్వకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆగవ్వతో కలిసి సహంపక్తి భోజనం చేశారు. కానీ కేసీఆర్ హామీ నెరవేర్చకపోవడంతో కాంగ్రెస్ సర్కార్ ఆమెకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తోంది. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి గృహప్రవేశం చేయించాలని అధికారులకు సూచించారు బీర్లా ఐలయ్య.
పోచారం కాల్పుల కేసులో నిందితుల్ని అరెస్ట్ చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడు సోనూ సింగ్ పై విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు బీజేపీ నేతలు. గోవధ నిషేధ చట్టం అమల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కాల్పుల్లో గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోనూ సింగ్ ను పరామర్శించారు కమలం నేతలు. పోచారం కాల్పుల కేసులో ప్రధాన నిందితుడు ఇబ్రహీం సహా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు రాచకొండ సిపి సుధీర్ బాబు. పరారీలో ఉన్న హనీఫ్ కురేషి కోసం గాలిస్తున్నామని చెప్పారు. పాత కక్షలతోనే సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ పై ఇబ్రహీం అతని స్నేహితులు కాల్పులు జరిపారన్నారు. సోనూ సింగ్ తో తనకు వ్యాపారంలో నష్టం వచ్చిందని ఇబ్రహీం కక్ష పెంచుకున్నాడన్నారు సిపి సుధీర్ బాబు. కొన్ని రోజులుగా సోనూ సింగ్, ఇబ్రహీం మిగతా నిందితుల మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని చెప్పారు. So when after this incident, when we started investigating into the case, వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్లో ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండి హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్లి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. గోరక్ష కార్యకర్త ప్రశాంత్ పై దాడిని ఖండిస్తూ డీజీపీ ఆఫీస్ ముందు నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు, కార్యకర్తలు. డీజీపీ ఆఫీస్ కు వెళ్లిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేశారు పోలీసులు. రామచంద్రరావును తీసుకువెళ్తున్న పోలీసు వాహనం మీదికి ఎక్కి నిరసన తెలిపారు బీజేపీ కార్యకర్తలు. తోపులాటలో పలువురు పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. గోరక్షకులపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు రామచంద్రరావు. ఏదైతే ఎంఐఎం దుండగులు నిన్న గోరక్షక్ మీద తుపాకీతో కాలడం జరిగిందో దాన్ని ఖండిస్తూ ఈ రోజు డీజీపీ గారికి ఈ రోజు మెమరాండం ఇవ్వడానికి పోతున్నాం. గోరక్షకుల మీద ఈ రకమైన తుపాకీ దాడులు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ఈరోజు పోలీసుల రాజ్యము, పోలీసులు పట్టించుకోక ఈ రోజు ఇటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. మజ్లిస్ పార్టీకి చెందిన వ్యక్తి గోరక్షకుడిపై విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గోవులను రక్షిస్తున్న వ్యక్తిపై కాల్పులు జరిపే స్థాయికి వెళ్లారంటే రౌడీయిజం, గుండాయిజం ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు కిషన్ రెడ్డి. నేను ఈ సందర్భంగా పోలీసులను కోరుతా ఉన్నాను, మీకు ఏ మాత్రం చట్టం మీద గౌరవం ఉంటే, ఏ మాత్రం గోహత్య మీద ఏదైతే నిషేధం ఉందో దాన్ని రక్షించాల్సిన బాధ్యత మీకుంటే, ఆ రకంగా గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉన్నది. కానీ పోలీసులు కొన్ని ప్రాంతాలలో స్లాటర్ హౌజులతో కుమ్ముకోవడము, మరి రవాణా చేస్తున్నటువంటి మూటాతో కుమ్ముకోవడము అనేక ప్రాంతాల్లో జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తా ఉన్నాం. చట్టానికి లోబడి గోరక్షకులు తమ పనులు నిర్వర్తిస్తుంటే వారిపై దాడులు చేస్తున్న వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. పోలీసులు చేయని పనులు బజరంగ్ దళ్ చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. గోవధ నిషేధ చట్టం అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్. నిన్న జరిగిన కాల్పుల్లో గాయపడి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సోనూ సింగ్ ను పరామర్శించారు. బజరంగ్ దళ్ కార్యకర్త సోనూ సింగ్, ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఒక దుర్మార్గమైన చర్య. గోవులను రక్షించాల్సినటువంటి బాధ్యతను గుర్తించి గోవులను రక్షించడం ఒక బాధ్యతగా చట్టానికి లోబడి వ్యవహరిస్తా ఉన్నారు. ఇది మొదటి సంఘటన కాదు, ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోవధ నిషేధ చట్టం అనేది ఉంది. మా దైవాన్ని మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తే, పోలీసులకు ప్రభుత్వాన్ని సహకరించే ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద తప్పుడు ప్రచారాలు అవుతున్నాయి. గన్ కల్చర్ ఈ రోజు హైదరాబాద్ లో, తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నది. యథేచ్ఛగా వీరికి రివాల్వర్లు, పిస్టోళ్లు ఏ రకంగా అందుతున్నాయి. ఇవాళ ఒక వాల్మీకి సమాజానికి సంబంధించిన వ్యక్తి ప్రభుత్వం బాధ్యత విస్మరిస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు ఆవులను, గోవులను కాపాడము, దోషులను కఠినంగా శిక్షించడమే కాదు, దీన్ని తీవ్రంగా ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ మేము హెచ్చరిస్తాం. ప్రైవేటు కాలేజీలకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది బీజేపీ. విద్యార్థులు, పేరెంట్స్, కాలేజీల యాజమాన్యాలతో కలిసి నవంబర్ మొదటి వారంలో చలో హైదరాబాద్ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదే విషయంపై ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో భేటీ అయి చర్చించాయి. బీహార్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. వచ్చే నెల ఎలక్షన్స్ ఉండడంతో ప్రధాన పార్టీలు క్యాంపెయిన్ స్పీడ్ పెంచాయి. నవంబర్ 14 తర్వాత బీజేపీ గెలిచి బీహార్లో మహిళా సాధికారతకు కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు మోదీ. జేడీయూ వల్లే బీహార్లో అభివృద్ధి జరిగిందన్నారు సీఎం నితీష్ కుమార్.
విపక్ష ఇండియా కూటమి ఎట్టకేలకు సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ను ప్రకటించింది. బీహార్లో నవంబర్ 14న బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత మహిళా సాధికారత కొత్త యుగం ప్రారంభమవుతుందన్నారు ప్రధాని మోదీ. బీహార్ కుమార్తెలు ప్రతి చోట తమ ప్రతిభను ప్రదర్శించారన్నారు. తమ పాలన అభివృద్ధికి హామీ ఇస్తుందన్నారు. 12 మిలియన్లకు పైగా సోదరీమణులు తమ సొంత వ్యాపారాలను ప్రారంభించేందుకు బ్యాంకు ఖాతాల్లో 10,000 రూపాయలు అందుకున్నారని తెలిపారు. ప్రతి బూత్లో సీఎం రోజ్గార్ యోజన ప్రయోజనాలను ఇంకా పొందని మహిళల జాబితాను రూపొందించాలన్నారు మోదీ. బీహార్లో మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ పేరు ఖరారైంది. భాగస్వామ్య పార్టీలు ఏకగ్రీవంగా ఆయన పేరు ప్రకటించాయి. సీఎం అభ్యర్థితో పాటు ఉప ముఖ్యమంత్రిని కూడా ప్రకటించాయి. వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ వ్యవస్థాపకుడు ముఖేష్ సహానీ డిప్యూటీ సీఎం అభ్యర్థి అని కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. బీహార్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు అశోక్ గెహ్లాట్. खड़गे साहब, राहुल गांधी जी और तमाम जो साथी बैठे हमारे, इन सब की राय लेकर के हम लोगों ने तय किया है इस चुनाव में अगले मुख्यमंत्री चेहरे के रूप में तेजस्वी यादव जी को हम लोग सपोर्ट करते हैं, जो एक नौजवान है, लंबा फ्यूचर है इनके साथ में, और मेरा अनुभव से मैं कह सकता हूं जिसका लंबा फ्यूचर होता है पब्लिक उनको साथ देती है. బీహార్ను నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. ఇది నెరవేరాలంటే 14 కోట్ల మంది బీహారీల ఆలోచన ఒక్కటిగా ఉండాలన్నారు. తాము తప్పుడు వాగ్దానాలు చేయట్లేదన్నారు. తాను చెప్పిందే చేస్తానని బీహార్ అభివృద్ధి ధ్యేయమన్నారు తేజస్వి యాదవ్. महागठबंधन के सभी साथियों ने हम पर जो है विश्वास जताया है और बिहार की जनता को ये भरोसा दिलाते हैं और हमारे सामने सिर्फ एक ही लक्ष्य है, बिहार को नंबर 1 बनाना. इसके लिए हमारे 14 करोड़ बिहारियों को एक बिहार होकर के सोचना पड़ेगा. हम टूटे फूटे और झूठे वादे नहीं करते हैं. मैं जुबान का पक्का हूँ और करने का धनी हूँ. బీహార్లో జేడీయూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయన్నారు సీఎం నితీష్ కుమార్. హిందూ ముస్లింల మధ్య గొడవలు లేవన్నారు. తమ ప్రభుత్వం వచ్చాకే చట్టబద్ధమైన పాలన కొనసాగిందన్నారు. బీహార్లోని సరన్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నితీష్. कि जो हम लोगों की सरकार थी तब से राज्य में कानून का राज है और हम लोग 20 वर्षों में विकास के काम में लगे हुए हैं. लेकिन हम लोगों के पहले जो सरकार थी उसका क्या हाल था? हम लोगों की सरकार में तो पूरा काम किया गया और उन लोगों के द्वारा कोई काम नहीं करता था, याद रखिएगा. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ హామీలను ప్రజలు నమ్మరన్నారు బీహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి. కేవలం ఏడాదిన్నరలోనే కోట్లు ఎలా సంపాదించాలో లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం నుంచి నేర్చుకోవాలన్నారు సామ్రాట్ చౌదరి. अरे जब उनके पिताजी ने नहीं किया, अलकतरा पी गए, चारा खा गए, अब कौन परिचय लेने गए? इनके ऊपर तो 1.5 साल की उम्र में भ्रष्टाचार का आरोप है. हम तो बिहार के नौजवानों से आग्रह करेंगे कि लालू जी के परिवार से सीखो कि 1.5 वर्ष की उम्र में कैसे तुम करोड़पति बनोगे, उनसे पूछो. బీహార్లో ఎన్డీఏ వికాసానికి ఇండియా కూటమి వినాశనానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్న జీవి కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీహార్లోని ఔరంగాబాద్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జేపీ నడ్డా. आज ये चुनाव स्पष्ट शब्दों में विकास एनडीए के साथ और विनाश महागठबंधन के साथ साफ दिखता है. इसको हमको समझना चाहिए. और ये जो अभी नया नेता जिन्हें घोषित किया गया, इनकी पार्टी, इसमें विनाश ही विनाश है. इस बात को आप समझ लीजिए. बिहार का विनाश होता है, इसको समझ लीजिए. బీహార్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ పవన్ ఖేరా. కాంగ్రెస్ సీట్ల సర్దుబాటులో సమాజంలో ప్రతి వర్గానికి ప్రాధాన్యం దక్కుతుందన్నారు. అన్ని పార్టీలు తమ జాబితాను రిలీజ్ చేశాయని, కానీ ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలన్నారు పవన్ ఖేరా. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతిపక్ష మహాగఠబంధన్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కూటమి తరపున సీఎం అభ్యర్థి ప్రకటన కోసం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ పోస్టర్ల నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోటో మాయం కావడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వచ్చే నెల బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రతిపక్ష కూటమి పార్టీలు పాట్నాలో ఓ హోటల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా అందులో ఎక్కడా కూడా రాహుల్ గాంధీ ఫోటో పెట్టలేదు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ప్రపంచానికి తెలిసిందన్నారు ఎన్డీఏ కూటమి నేతలు. భారత్ ఎవరితోనూ విరోధం పెట్టుకోదని, ఎవరైనా తమ జోలికి వస్తే మాత్రం ఊరుకోబోమని స్పష్టం చేశారు. మరోవైపు మలేషియాలో జరగబోయే ఏషియాన్ సదస్సుకు ప్రధాని మోదీ ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు ఇండియా కూటమి నేతలు. డొనాల్డ్ ట్రంప్కు భయపడే సమ్మిట్కు వెళ్లట్లేదని విమర్శించారు. మలేషియాలో 26 నుంచి ఆసియన్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావడం లేదని ఎక్స్ వేదికగా తెలిపారు ప్రధాని మోదీ. సమ్మిట్లో వర్చువల్గా హాజరవుతానని తెలిపారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ప్రధాని మోదీ గైర్హాజరుతో ఈసారి కూడా ట్రంప్ మోదీ భేటీ లేనట్లే. ఈ సమ్మిట్లో ప్రధాని మోదీకి బదులు విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రాతినిధ్యం వహించనున్నారు. గుజరాత్లో పర్యటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గాంధీనగర్లో కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యేల నివాస సముదాయాన్ని ప్రారంభించారు. బీజేపీ లీడర్లను కలుసుకొని వారితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ భారత సంకల్ప శక్తి, సామర్థ్యానికి ప్రతీక అన్నారు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. ప్రతి సవాళ్లకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రపంచానికి భారత్ మెసేజ్ పంపుతోందన్నారు. ఢిల్లీలో నావల్ కమాండర్లతో సమావేశమయ్యారు రాజ్నాథ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో నావికా దళాల కార్యాచరణ సంసిద్ధత, బలం ప్రపంచమంతా చూసిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై తాను చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. కేంద్రం చేసే ప్రతి వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తప్పుడు అర్థంగానే తీసుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగాన్ని గౌరవిస్తోందన్నారు. కాంగ్రెస్ పదే పదే అంబేద్కర్ను అవమానించిందన్నారు మనోహర్ లాల్ ఖట్టర్. ఆయనను కాంగ్రెస్ ఎన్నికల్లో ఓడించినా మేము గౌరవించామన్నారు కేంద్ర మంత్రి.